నిరంతరం ప్రజల పక్షాన ఉండి ప్రజలకు కావాల్సినవన్నీ సమకూరుస్తూ కూటమి ప్రభుత్వం గానీ, అలాగే బీజేపీ నేతృత్వంలో గానీ, ఈ ప్రజలకి అన్నీ సమకూరుస్తూ ఇస్తూ అలాగే ఈరోజు కూడా మన సీఎం రిలీఫ్ ఫండ్ నేపథ్యంలో అనేక లక్షలు ప్రజలకి చెక్కులు పంపిణీ అయితే చేస్తున్నారు. ఉత్తరం నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు. సార్ ఎమ్మెల్యే గారు నమస్తే సార్. సార్ ప్రజల పక్షాన ఉంటూ ప్రజలకు కావాల్సినవి హెల్త్ యాస్పెక్ట్స్ కానీ, ఆల్ యాస్పెక్ట్స్‌లో కూడా ప్రజలకి మమేకమై ఇస్తున్నారు. ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి? ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే దురదృష్టవశాత్తు ఎమర్జెన్సీగా ప్రైవేట్ హాస్పిటల్స్‌లోనే ఎక్కడన్నా జాయిన్ అయ్యి, అంటే ఇది ఏదైతే ఆరోగ్యశ్రీ గానీ, లేకపోతే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన పథకాన్ని దానికి కన్వీనియంట్‌గా లేకుండా ఆ హాస్పిటల్స్ వాళ్ళు కొన్ని ఆటిలకి రిజెక్ట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో లేకపోతే సేమ్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేయించుకుని డబ్బులిచ్చి ట్రీట్మెంట్ చేయించుకునే సిస్టమ్ ఉంది. తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులని చెప్పి మన దృష్టికి తీసుకుని వచ్చాక ఒరిజినల్ బిల్స్ అన్నీ తీసుకున్నాక ఇమ్మీడియట్‌గా సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనము వాళ్ళకి ఎంతో కొంత సహాయము, అంటే ఒక ₹1,00,000 అయితే కనీసం ఒక 50,000, 60,000 మళ్ళీ వాళ్ళకి చేయూతనివ్వటానికి గురించి ఆ ప్రయత్నం చేస్తున్నాం. మాకు ఈ మధ్య నిన్న మొన్న వచ్చినవి సుమారు 26 మందికి మేము సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ వచ్చినవి. సుమారు 15,73,000 రూపాయలతోటి మేము పెట్టినాటికి అన్నిటికి వచ్చినవి. ఇవాళ సుమారు 4,70,000 వరకు ఏదైతే 5గురికి ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. మిగిలిన రేపు ఎల్లుండి అట్లాగా చేసే కార్యక్రమం ఉంది. అంటే ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా, అంటే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇది కొంత సహాయం చేయాలి అనే ఉద్దేశంతోటి ఇది పెట్టిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన ఉంది. ఎవరైనా ఇబ్బందులు ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకుని వచ్చి వాళ్ళ బిల్స్, ఒరిజినల్ బిల్స్ అన్నీ ఉండాలి. కొంతమంది ఒరిజినల్ బిల్స్ కాకుండా క్యాష్ పేమెంట్ ఇచ్చేసి బిల్స్ అనేది వాళ్ళు తేవటం లేదు. దాని మూలాన బిల్స్ లేకపోతే మనం పేమెంట్ చేసేదానికి అవకాశం లేదు. కాబట్టి ఎవరికన్నా అవసరం ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకుని వస్తే నేరుగా సీఎం గారి దృష్టికి నేను తీసుకుని వెళ్ళి వారికి ఆర్థిక సహాయం వచ్చేటట్టు చేస్తాము. ఇదివరకు ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో ఎక్కడా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిన దాఖలాలు లేవు. అంటే ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకటో రెండో ఏదో ఇచ్చేవారు తప్ప ఇక్కడ అవును రిజెక్ట్, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి. అది ఒకటే కాకుండా ఎంతోమంది లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ గురించి పాపం వెయిట్ చేసి ఆఖరికి ₹1 కూడా రానటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది ఇక్కడికి మా దృష్టికి ఎవరు వచ్చినా సరే నార్త్ నియోజకవర్గం వారు ఎవరైనా ముఖ్యంగా వాళ్ళకి మేము చేయాలి. మిగిలిన ఎమ్మెల్యేస్ మిగిలిన వాళ్ళకి చేస్తారు. ఒరిజినల్ బిల్స్తో పాటు వస్తే తప్పనిసరిగా వారికి ఆర్థిక సహాయం వచ్చేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్ ఈ మంచి పథకాలు అవి అమలు ప్రజలంతా హ్యాపీగా ఉన్న నేపథ్యంలో ఒక పక్కన చూస్తుంటే వామపక్షాలు కానీ, వైఎస్ఆర్సీపీ కానీ స్టీల్ ప్లాంట్ డిపార్ట్మెంట్ వైజు ప్రైవేటైజేషన్ చేసేస్తున్నారు అంతా అని చెప్పి వీళ్ళు నిన్న జీవీఎంసీలో కూడా పెద్ద ఎత్తున వీళ్ళైతే చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? వీళ్ళని ఏ విధంగా చూసుకోవచ్చు? అదే పచ్చి బోగస్ అండి, ఊరికే డ్రామా. వీళ్ళకి ఇంకా వేరే పని ఏమి లేదు, అంటే వేరే అంశం ఏమీ దొరకటం లేదు. స్టీల్ ప్లాంట్ అనేది ఒక సెంటిమెంట్ తోటి కూడుకున్న వ్యవహారము. ఇది రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆకర్షించడానికి వైఎస్ఆర్సీపీ ఏదో ఒక డ్రామా గురించి చేస్తున్న కార్యక్రమం తప్ప రెండోది ఏమీ కాదు. దీంట్లో స్టీల్ ప్లాంట్లో సుమారు 700 నుంచి 800 చిన్న చిన్న కాంట్రాక్ట్స్ ఇస్తారు. అంటే హౌస్ కీపింగ్ లాంటివో, లేకపోతే ఆ మిషనరీ మెయింటెనెన్సో, లేకపోతే దానికి కంటిన్యూస్ 1 ఇయర్ మెయింటెనెన్స్లో అది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. అటువంటిది 700, 800 కాంట్రాక్టర్స్ని మళ్ళీ వీళ్ళు ప్రతి అధికారి కూడా మానిటర్ చేయటం కష్టమనే ఉద్దేశంతో అవన్నీ కుదించి సుమారు 42, 44 కాంట్రాక్ట్స్ కింద తగ్గించి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వటం జరుగుతుంది. ఈ 44 మంది కాంట్రాక్టర్స్ ఎవరైతే ఒకవేళ టెండర్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది. ఇదంతటికీ కారణం ఏంటంటే ఈ ఇంతమందిని మేనేజ్ చేయడం కష్టం అనే ఉద్దేశంతో ఆన్సరబిలిటీ గురించే ఇది తగ్గించడం జరిగింది, నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ని. దాన్ని ఏదో ప్రైవేటీకరణ చేసేస్తాము, అర్థం పర్థం లేదండి.
అంటే ఏదో ఇష్యూలో ప్రజల్లో ఉండాలి, ఏదో అడౌట్ చేయాలి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో హౌస్ కీపింగ్ ఒకళ్ళకి ఇస్తారు, మెయింటెనెన్స్ ఒకళ్ళకి ఇస్తారు, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఒకళ్ళకి ఇస్తారు, ప్లంబింగ్ ఒకళ్ళకి ఇస్తారు, అలాగే డిఫరెంట్, అలాగే మిషనరీ ఎక్విప్మెంట్ వేరే కాంట్రాక్టర్కి ఇస్తారు దానికి రెగ్యులర్గా మానిటర్ చేయడానికి. సో 5 మనకు మాట్లాడుతున్నప్పుడే 5 వచ్చినాయి. బయట గార్డెనింగ్కి ఒకళ్ళకి ఇస్తారు, సో 6 అయినాయి. ఆ విధంగా బయట రోడ్స్ క్లీనింగ్కి ఒకళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే ఏదైతే యుటిలిటీస్ అన్నీ ఉన్నాయో దానికి మెయింటైన్ చేసి ఇంకొకటి ఇవ్వచ్చు. ఒక చిన్న హాస్పిటల్లో చేస్తేనే ఒక 10 మంది కాంట్రాక్టర్స్ ఉంటారు. సో దీనికి అంతటికి ఇదంతా రెస్పాన్సిబుల్ మాకు వద్దు అనే ఉద్దేశంతో సింగిల్ కాంట్రాక్టు అన్ని వాళ్ళే అన్ని కాన్సబిలిటీ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా చేస్తూ ఉంటారు. అట్లాగే స్టీల్ ప్లాంట్లో చేసిన దానికి మీరు ప్రైవేటైజేషన్ చేసేస్తారు. ఇది అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వేలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము స్టీల్ ప్లాంట్ని కాపాడటం గురించి చేస్తున్న ప్రయత్నం చేసింది, అది అందరికీ తెలుసు. దాంతో వీళ్ళ గొంతులో వెలక్కాయ పడిపోయింది. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఏదో ఇవన్నీ చీప్ డ్రామాస్, ఇవన్నీ కరెక్ట్ కూడా కాదు. వాళ్ళు ఇంకా పాతాళానికి పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాస్తవాలని తప్పుడు దోవ పట్టించి ప్రజల్లో ఒక అయోమయాన్ని సృష్టించడానికి చేసే ప్రయత్నము అది అవివేకం అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఆరోగ్యపరంగా ఏ విధంగా సహాయం చేయాలో అన్ని విధాలుగా మేము సహాయం చేస్తాం. కంపల్సరీగా వాళ్ళు రీఎంబర్స్మెంట్ చేసుకుంటే వాళ్ళకి చేయూతనిస్తాం. అలాగే లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు వైసీపీ. లేని రాద్ధాంతం అంతా చేసి ప్రజల్లో ఉండాలని చెప్పి ఒక వెర్రి చేష్టలు అయితే పూనుకుంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ప్రజల కోసం, ప్రజల మమేకం, ప్రజలకు అవసరాల రీత్యా మేము కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ సెంట్రల్ కానీ ప్రయత్నిస్తుంది. దయచేసి అలా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్న వైసీపీ కల్లబొల్లి మాటలైతే నమ్మొద్దని చెప్పి విశాఖ ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి.